అల్కాపూర్లో ఒక కృష్ణ మందిరం ఉందన్నట్టు. నేను ఎప్పుడు సికింద్రాబాద్ వెళ్తున్నా కూడా ఆ కృష్ణ మందిరం చూసి దండం పెట్టుకుని వెళ్తుంటా. ఎప్పుడన్నా దర్శనానికి వెళ్దాం అనుకుంటే ఎప్పుడూ కుదరలేదు నాకు. సరే మాట మీద మాట సార్ వచ్చిన తర్వాత ఒకరోజు కూర్చున్న తర్వాత అన్నట్టు, మాది అక్కడే సార్ ఇల్లు, ఆ కృష్ణ మందిరం మేమంతా కాలనీ అంతా కట్టించుకొని సార్ యాక్టివ్ పార్టిసిపెంట్ ఒక సైంటిస్ట్ చెప్పారు. నెక్స్ట్ ముక్కోటి ఏకాదశి నాడు దర్శనం చేసుకున్నా. ఆ తర్వాత మళ్ళొక్కసారి ఇద్దరం వెళ్తూ అక్కడ దర్శనం చేసుకుని వెళ్ళా అన్నట్టు. అంటే ఇటు ఆధ్యాత్మికంగా ఇటు ఉద్యోగపరంగా కూడా చాలా ఉన్నత స్థాయిలో వారు పనిచేయడం జరిగింది అన్నట్టు. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, ఇట్ ఈస్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది గాడ్ నిజంగా చెప్పాలంటే. సో వారు చక్కగా మరి కాలనీలో కూడా తన కంట్రిబ్యూషన్ చేసుకుంటూ మరి ఇటు దైవపరంగా ఇటు డ్యూటీ పరంగా కూడా చక్కటి న్యాయం చేసుకుంటూ వారు తోడలుడు చెప్పారు, మన స్టూడెంట్ అని, మాసప్ ట్యాంక్ స్టూడెంట్ 83 బ్యాచ్ అని చెప్పారు. పిల్లలు చెప్తే ఆయన వినగా ఆయన మనకు చెప్పారన్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం. ఆ పిల్లలు బస్ డిపోకి వచ్చినప్పుడు కూర్చొని వారితో చెప్పిన మాటలు మాకు చక్కగా పాఠాలు చెప్తారనే విషయం విన్నప్పుడు వారి ఆనందం మనం చూడాలి, వారు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వారు ఆనందం మనం చూడాలన్నట్టు. ఇదే కదా మనకు కావాల్సిన ఫీడ్బ్యాక్ అంటూ. సో విత్ దిస్ సత్యనారాయణ గారు, యూ హ్యావ్ ఫుల్ఫిల్డ్ ఆల్ ద థింగ్స్. అండ్ యాక్చువల్లీ సార్ 31వ తారీఖు రిటైర్డ్ కావాలి, 26వ తారీఖు ఆయన కోరుకున్నారు అన్నట్టు. ఏంటంటే ఇవాళే పెట్టుకుంటాను సార్ ఫంక్షను, అది కూడా మంచి సదుద్దేశంతో. మరి మనస్ఫూర్తిగా ఆదివారం అయితే నాకు ఎక్కువ మంది వస్తారు సార్, నేను ఎక్కువ మందిని పిలుచుకుంటాను సార్ అని పేరున అందరికీ ఫోన్లు చేసుకొని జాగ్రత్తగా పిలుచుకొని వాళ్ళ సండే రోజు పొద్దున మేము అనుకున్న వెంకటేశ్వర్లు గారు నేను సార్ పాపం ఎంతో మరి ఆనందంతో పిలిచారు. ఇక 12:30 నుంచి మొదలైంది అన్నట్టు ఫ్లో. ఒక్కొక్క ఎలక్ట్రాన్స్ ఎట్లయితే సర్క్యూట్స్ నింపుతాయో అలా ఒక్కొక్కళ్ళు అలా నింపుకుండా మొత్తం చివరికి హాల్ నింపడం జరిగింది అన్నట్టు. సో ఇది ఎక్స్క్లూజివ్గా వారి మీద ఉన్నటువంటి అభిమానం. మరి ఎక్కడో మరి సూర్యాపేట స్టార్ట్ అయిన ప్రస్తావన ఎక్కడో బోర్డులో మరి ఈరోజు ఈ స్థాయికి ఇక్కడ దాకా ఇంతమంది గుర్తుపెట్టుకొని చక్కగా రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చారు మిత్రులు, ఆముదాల వలస నుంచి ప్రిన్సిపల్ గారు వచ్చారని చెప్పారు. సో ఇదంతా కూడా వారు సంపాదించుకున్న అభిమానం. ఇంకొకటి, సార్ డైరెక్ట్గా ఉండరు, ఎప్పుడు కూడా ఇండైరెక్ట్గా ఉంటాడు అన్నట్టు. ఈజ్ ద బ్యాక్, కానీ నెవర్ డైరెక్ట్గా యాక్టివ్లో వారు డైరెక్ట్గా ఉండరు, కానీ ఈజ్ ద బ్యాక్ ఆఫ్ దట్ దిస్ థింగ్. విత్ దిస్ వారి గుర్తుగా మాకు బోర్డులో ఈరోజు ఒక ట్రాన్స్ఫార్మర్ని మరి రేపెల్లుంట్లో ఫిక్స్ చేసి పవర్ రాబోతుంది. దానివల్ల ₹1,00,000 నెలకు బిల్ తగ్గిద్ది అన్నట్టు. మన బోర్డుకి 3 సంవత్సరాల క్రితం నుంచి తిరుగుతున్నాం. అది అంతకుముందు ప్రాజెక్ట్ ఎవరో పెట్టారు దాన్ని, అది అక్కడ ఆగిపోయిన దాన్ని మళ్ళీ మేము బయటకు తీసి సార్ ద్వారా చాలా సునాయాసంగా చాలా ఈజీగా చేయడం జరిగింది. ఇప్పటికీ చెప్తున్నా, మాట ఇస్తున్నాను, అది గిన కాకపోతే ఆయన రిలీవ్ చేయము ఆయన్ని. దాంట్లో తేడా లేదు, ఆయన బోర్డులోనే ఉంచుతాం, దాంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదని మళ్ళీ చెప్తున్నా ఆయనకి. ఈ 4 రోజుల్లో కూడా అయితేనే, పవర్ వస్తేనే అప్పుడే ఆయన రిలీవ్ అవుతారు, అప్పుడే రిటైర్డ్ అవుతారు అన్నట్టు. With this, thanking you, Satyanarayana garu. We used to learn a lot from you, and you have achieved all the things in your career also. Finally achieved the doctorate, and also inka your aim is to go for some LLB or CA or something. Definitely you can achieve it, and in future wherever you may be, your department is, our department one is the technical education. మనకి ఏ విధమైనటువంటి మరి మనకి సహాయం చేయాలని కోరుకుంటూ, ఇందాక మన నర్సన్న వీళ్ళందరూ కూడా చెప్పారు, ఎక్కడున్నా కూడా మీరు మాకు ఉపయోగపడాలని కోరుకుంటూ, మరి మరొకసారి ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటూ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఐఎమ్ ప్రేయింగ్ ది గాడ్ టు షోర్ హిస్ బ్లెస్సింగ్స్ ఆన్ సత్యనారాయణ గారు, వారి సతీమణి గారు, వారి కుటుంబం, వారి పిల్లలందరూ కూడా మరి వారి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, అండ్ గాడ్ బ్లెస్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ, జై హింద్.